ప్రపంచంలో ఎక్కడో యుద్ధం మొదలవుతుందనే సంకేతాలు అది శాటిలైట్లలో కాదు, మిస్సైల్లో కాదు, పిజ్జా ఆర్డర్లలో కనిపిస్తాయంటే నమ్మగలరా? కానీ ఇప్పుడు అదే జరుగుతుందని అమెరికాలో చర్చ జోరందుకుంది. పెంటగాన్ చుట్టుపక్కల పిజ్జా ఆర్డర్లు ఒక్కసారిగా పెరగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వార్ సిగ్నల్గా మారింది. పాపా జాన్స్లో 296%, డామినోస్లో 200%కి పైగా పిజ్జా ఆర్డర్లు పెరగడం సాధారణ విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా అమెరికా పెద్ద సైనిక ఆపరేషన్లకు ముందు ఇలాంటి పిజ్జా ఆర్డర్ల పెరుగుదల కనిపించింది. రాత్రంతా పెంటగాన్లో అధికారులు, ఇంటెలిజెన్స్ టీమ్స్ సమావేశాలు నిర్వహిస్తుంటే క్విక్ ఫుడ్ పైనే ఆధారపడతారని, అందుకే పిజ్జా ఆర్డర్లు ఒక్కసారిగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ మళ్లీ కనిపించడంతో అమెరికా ఏదో పెద్ద ఆపరేషన్కు సిద్ధమవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధి గడువును 10 రోజులు పొడిగించడం ఒకవైపు శాంతి సంకేతంలా కనిపిస్తున్నా, మరోవైపు ఇరాన్ వైపు అదనంగా 5,000 సైనిక బలగాలను పంపే యోచన, పదాతి దళాల మోహరింపు చర్చలు ఈ పిజ్జా థియరీకి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇంకా వైట్ హౌస్ విడుదల చేసిన బిగ్ అనౌన్స్మెంట్ వీడియో ఈ ఉత్కంఠను మరింత పెంచుతోంది. అంటే ఒకవైపు గడువు పెంపు, మరోవైపు సైనిక సమీకరణ, ఇంకోవైపు పెంటగాన్లో పిజ్జా అలర్ట్. ఈ 3 సంకేతాలు కలిపి చూస్తే అమెరికా నిజంగా శాంతి కోసం ప్రయత్నిస్తోందా, లేక మెరుపు యుద్ధానికి రంగం సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.